తారీఖున సమ్మె ప్రారంభించాము. ఈరోజు 9వ తారీఖు, 2 రోజులైంది. ఇప్పటికే కేటీపీపీ కాకతీయ థర్మల్ పవర్ స్టేషను భూపాలపల్లిలో ఉంది. ఇక్కడ ఈరోజు ఒక 1 అవర్ బ్యాక్ 500 మెగావాట్స్ ఒక పెద్ద ప్లాంట్ ట్రిప్ అయ్యింది. అక్కడ ఉన్నదే 500 ఒకటి, 600 ఒకటి, 500 ట్రిప్ అయ్యింది. అంటే అక్కడ ఉన్నటువంటి 800 మంది ఆర్టిజన్స్ మొత్తం నిన్నటి నుంచి సమ్మెలో ఉన్నారు. ఈరోజు దాన్ని రెక్టిఫై చేయడానికి కూడా ఒక్క ఆర్టిజన్ కూడా లోపల లేడు. ఆర్టిజన్స్ లేకుండా ఏ అధికారి కూడా దాన్ని రెక్టిఫై చేయలేడు. అంటే 500 మెగావాట్స్ అని అంటే బహుశా నల్గొండ జిల్లా లాంటి 2-3 జిల్లాలకి కావాల్సిన సప్లై ఇచ్చేటువంటి జనరేటింగ్ స్టేషన్. మరి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? రేపు రాష్ట్రం ఇదే పరిస్థితికి వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. కాబట్టి తక్షణం అట్లాగే సిఈలు ప్రతి జనరేటింగ్ స్టేషన్లో ఉన్నటువంటి సిఈలు ఆర్టిజన్ నాయకులను పిలిచి, జేఏసీ నాయకులను పిలిచి ఈరోజు సాయంత్రం వరకు డ్యూటీలు జాయిన్ కాకపోతే మిమ్మల్ని టర్మినేషన్ చేస్తాము, సస్పెండ్ చేస్తామని చెప్తా ఉన్నారట. నేను చెప్పదలుచుకున్నది ఈ ప్రభుత్వానికి, జెన్కో యాజమాన్యానికి, ట్రాన్స్కో యాజమాన్యానికి, డిస్కామ్ యాజమాన్యానికి, ఒక యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను చెప్పదలుచుకున్నది, మీరు ఇట్లాంటి బెదిరింపులు వద్దు. జేఏసీని చర్చలకు పిలిచి సమస్య పరిష్కారం చేయాలి తప్ప డిస్మిస్ చేస్తాను, సర్వీస్ రిమూవ్ చేస్తానంటే మీకంటే పెద్ద ఆయుధాలు మా చేతుల్లో ఉన్నాయి. 20,000 మంది కార్మికుల చేతుల్లో బ్రహ్మాండమైన ఆయుధాలు ఉన్నాయి. ఆయుధాలను ప్రయోగిస్తే మీరు టైప్ చేయడానికి కంప్యూటర్ కూడా పనిచేయదు. అటువంటి కక్ష సాధింపు చర్యలు వెళ్లకుండా జేఏసీతో చర్చలు జరిపి సమస్య పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. రాష్ట్రంలో విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ నుంచి 2వ రోజు సమ్మె కొనసాగింపు జరుగుతున్నది. ముఖ్యంగా ఆర్టిజన్స్ సమ్మెకు రావడానికి బలమైన కారణం ఏంటంటే దఫాలుగా గవర్నమెంట్ని కలిసి మేము వినతి పత్రాలు ఇచ్చినాము. అయినా కానీ గవర్నమెంట్ ఎలాంటి స్పందన రాలేదు. మేము స్పందన రాని పక్షంలో ఈరోజు సమ్మెలోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ముఖ్యంగా మేము అడుగుతున్నది ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీఎస్బీ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాకు ఇంప్లిమెంట్ చేయాలని అడుగుతున్నాం. చదువు తగ్గట్టు అంటే విద్యా అర్హతని బట్టి కన్వర్షన్ చేయాలని అడుగుతున్నాం. ఈ రెండే అడుగుతున్నాము. ఈ 2 డిమాండ్ కనుక నెరవేరిస్తే మేము సమ్మె విరమిస్తాము. లేని పక్షంలో సమ్మె ఎన్ని రోజులైనా సరే కొనసాగించడానికి మా మిత్రులందరూ సిద్ధంగా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే మీరు కన్వర్షన్ చేయడం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం అనేది పడదు. దాన్ని గమనించి సమ్మె విరమించే ప్రయత్నం చేయాలని మేము ఆర్టిజన్ పక్షాన కోరుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే మా కార్మికులు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా పనిచేస్తున్నారు. అంటే ఆర్టిజన్ మిత్రులు ఉండబట్టికే పై స్థాయి అధికారులు కూడా మా పేరు చెప్పుకొని సీట్లలో కూర్చోగలుగుతున్నారు. ఈరోజు మేమే కనుక లేకుంటుంటే ఎక్కడ కూడా పవర్ సెక్టార్ అనేది అంత సవ్యంగా నడవదు. కాబట్టి ఆర్టిజన్లని ఒక చిన్న చూపుతో చూడకుండా మీతో పాటు ఉద్యోగస్తులుగా చేయాలని చెప్పి మేము విన్నవించుకుంటున్నాము. మేమే సంబాలెక్కి పనిచేసేటోళ్ళము, మేమే బిల్లులు తీసేటోళ్ళము, మేమే కంప్యూటర్ ఆపరేట్ చేసేటోళ్ళము, మేమే సబ్స్టేషన్లు మాకు ఇంత వివక్ష చేయకుండా మాకు న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చాలని కూడా కోరుతున్నాము. ప్రభుత్వానికి ఎలాంటి వ్యతిరేకత కాదు. ఖచ్చితంగా మాకు కావాల్సిన న్యాయమైన డిమాండ్స్ని అడుగుతున్నాము. కాబట్టి మీరు మా న్యాయమైన డిమాండ్స్ని నెరవేరుస్తారని సభాముఖంగా కోరుతున్నాము.